స్వతంత్ర దినం శుభాకాంక్షలు ఒకరికొకరు పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నారు. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే తెల్లారితే 15 మనకి స్వతంత్రం వచ్చిందని దానికోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడి దాదాపు 2 ఏళ్ళు కుస్తీ పెట్టి రాజ్యాంగాన్ని కూడా తయారు చేసుకుని 1950లో జనవరి 26న మనం రాజ్యాంగాన్ని అంగీకరించామనేది కూడా మనకు తెలుసు. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి ఆలోచిస్తే అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి నాయకత్వం వహించి తయారు చేసిన ఆ రాజ్యాంగం అమలు జరుగుతుందా, లేక ఈ దేశంలో ఈరోజు సర్వాధికారాలు చెలాయిస్తున్న కార్పొరేట్లు నిర్ణయించిన రాజ్యాంగం అమలు జరుగుతుందన్న అనుమానం ఎవరికైనా వస్తుంది. పేరుకు రాజకీయ పార్టీలు ఒకదాన్నొకటి తిట్టుకోవడం, ఒకదాన్నోటి ఖండించుకోవడం కనపడుతుంది. కానీ సారాంశంలో వీళ్ళందరూ కార్పొరేట్ల అవసరాలని నెరవేర్చడానికి మొత్తం రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు అనే అభిప్రాయం ఈరోజు ప్రజలకి పెద్ద ఎత్తున వచ్చింది. ఈ స్వతంత్ర దినం రోజున దీన్ని గుర్తించకపోతే మనం ఎక్కడికి వెళ్తామనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. కొన్ని అట్లాంటి ఉదాహరణలు చూద్దాం. జనాభాలో సగం మందిగా ఉన్న మహిళలకు వెనుకబడి ఉన్నారని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. తరతరాల నుంచి వెనుకబడి ఉన్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి వెనుకబడి ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళ జనాభా కంటే మించి అవకాశాలు ఇచ్చి, అది విద్యలో కానీ, ఆస్తుల్లో కానీ, సామాజిక న్యాయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ సగానికి మించి అవకాశాలు ఇచ్చి అభివృద్ధి చేసిన తర్వాత కావాలంటే అప్పుడు లిమిటేషన్ 50% పెట్టచ్చు. 1/3 వంతు చట్టసభలో అవకాశాలు ఇవ్వడానికి కూడా ఇన్నేళ్ళైనా కూడా పురుషులు డామినేట్ చేస్తున్న రాజకీయాల్లో మనసు రాలే. అలాగే తరతరాల నుంచి వెనుకబడి ఉన్నటువంటి ఎస్సీ సమూహాలు, ఎస్టీ సమూహాలు, బీసీ సమూహాలు కూడా వాళ్ళ జనాభాకి దాదాపు దగ్గరగా అవకాశాలు ఇవ్వాలి, న్యాయంగా అయితే ఎక్కువ ఇవ్వాలి, సర్లే జనాభాకి సమానంగా ఇవ్వాలి. ఎస్సీ సమూహాలు, ఎస్టీ సమూహాలకు దాదాపుగా వాళ్ళ జనాభాకి దగ్గర అవకాశం ఉంది. కానీ బీసీ సమూహానికి లేదట్లా. చట్టసభల్లో బీసీ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అవకాశాలు అనే ఒక వాదన బలంగా ఉన్న టైంలో ఇంతకాలం కులగణనే జరగకుండా ఆపారు. 1935లో జరిగింది కులగణన, 90 ఏళ్ళు అయింది, ఇప్పుడు జరుపుతామంటున్నారు. కులగణనని అడిగినటువంటి వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ తిట్టిపోసినటువంటి పార్టీనే ఇప్పుడు వాళ్ళే కులగణన చేయాలంటున్నారంటే మొత్తం అర్బన్ నక్సలైట్లు అయిపోయినారన్నమాట. కులగణన అడిగితే అర్బన్ నక్సలైట్ ఎట్లయితారు? అలాంటి అనేక సమస్యల్ని ఈరోజు మన సమాజం ఫేస్ అవుతూ ఉంది. మహిళల సమస్యలైనా, వెనుకబడిన వర్గాల సమస్యలైనా, విద్యార్థులు, రైతులు, ఏ గ్రూప్నైనా మీరు కదిలించండి, సమస్యల మధ్యనే ఉన్నారు. వాటిని పరిష్కరించడానికి పాలించేటోళ్ళు చొరవ చూపకుండా మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని, భాషని, రకరకాల అంశాలను రెచ్చగొట్టి జనాన్ని నిత్యము ఒకరి మీద ఒకరు పోరాడుకునేటట్టు చేసి ఈ మధ్యలో తాము తప్పించుకొని పోయి తాము కంకణం కట్టుకొని ఏం పని చేయాలనుకున్నారో, కార్పొరేట్ల ఆస్తులు పెంచాలనుకున్నారో ఆ కార్యక్రమం మీద చాలా చిత్తశుద్ధితో పాలకులు పనిచేసే అవకాశాన్ని కల్పించుకున్నారు. ఈరోజు ఎర్రకోటెక్కి మాట్లాడవచ్చు, 3 రంగుల జెండాని వీధుల్లో ఊరేగించవచ్చు, ప్రతి ఒక్కడి చొక్కాకి 3 రంగుల జెండా పిన్ చేసుకోవచ్చు. ఈ నాటకాలు ఎన్నాళ్ళైనా జరుపుతారు, అసలు విషయం దగ్గరికి రారు. అంబానీ గారి ఆస్తులు 35 లక్షల కోట్లకు పెరిగింది, అదానీ గారి ఆస్తులు 14 లక్షల కోట్లకు పెరిగింది. పేపర్ల నిండా రాస్తారు, సంకలు గుద్దుకుంటారు. వాళ్ళిద్దరు ఆస్తులు పెరిగితే మామూలు జనానికి ఏమైనట్టు, ఏం ఒరిగినట్టు అది ఎవడు మాట్లాడు. 3 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కుని 3,000 కోట్లకి ఇస్తామంటారు. జనం గట్టిగా మాట్లాడితే 33,000 కోట్లకు అమ్ముతామని అంటున్నారు. దానికి సొంత గనులు ఇస్తే సమస్య అంతా పరిష్కారం అవుతుంది కదా. గనులు ఇవ్వగలిగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వానిదే కదా.
విశాఖ స్టీల్ కూడా కేంద్ర ప్రభుత్వానిదే కదా. మరి 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే గనులు ఇవ్వడానికి ఏంది ఇబ్బంది? గనులు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది. 3 లక్షల కోట్ల విలువైన పరిశ్రమను మనం మిగుల్చుకోవచ్చు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 66, 68 ప్రాంతంలో మనం నినదించినాం. ఆ హక్కు నిజంగా హక్కుగా మిగలాలంటే దాన్ని బతికించుకోవాలా. అలాంటి ఆలోచన లేదు. ఈ మధ్యకాలంలో 1100 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 1100 కోట్లు ఎవరు ఇవ్వమన్నారండి మిమ్మల్ని? సొంత గనులు ఇవ్వమని అడుగుతున్నాం మేము. 1100 కోట్లు ఇస్తే 4 రోజులు అయిపోతాయి. అంతా ఏడాది 2 నెలల కల్లా మొత్తం ఖాళీ. తిరిగి మళ్ళా దివాలా తీయటానికి రెడీ అవుతుంది విశాఖ ఉక్కు. చూసావా, మేము 1100 కోట్లు ఇచ్చినా దివాలా ఎత్తింది. ఇది పిచ్చిది, ఇది పనికిరాదు, దీన్ని ఎత్తేయాలా అని గట్టి వాదన చేయడానికి పనికొచ్చేటట్టు 1100 కోట్లు ఇచ్చారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నైనా వేయడానికి వీలుంది. అందుకని ఒక సబ్జెక్టుని మనం కానీ లోతుగా తెలుసుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఎదురైనా జవాబు తెలుసుకోవడానికి ఒక పాఠం మన దగ్గర ఉంటుంది అని అనిపించి సరిగా చూడటం ఎలా, సరిగా ఆలోచించడం ఎలా, సరిగా పనిచేయటం ఎలా అనే అంశాన్ని ఈరోజు చర్చకు తీసుకున్నాం. నేను కొన్ని క్వశ్చన్స్ మీ ముందు పెడతా. ఈ ప్రశ్నలని, అది రోజువారీ ప్రశ్నలే కావచ్చు, వీటిని జవాబు సంపాదించుకోవటానికి ఇప్పుడు నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఎలా ఉపయోగపడుతుంది. ఒక అమ్మాయి డాక్టర్ దగ్గరికి వస్తుంది. నా ముఖం నిండా మొటిమలు ఉన్నాయి సార్ అంటుంది. అవి చాలా లావైనవి ఆ మొటిమలు కూడా. అంటే చేత్తో నలిపింది పోవాలని. ఏమ్మా ఇంత లావైనవి, కారణం ఏందన్నా? ఏం లేదు సార్, మొటిమలు ఉంటే వికారంగా ఉంటుంది కదా ముఖము, అందుకని నలిపిన ఇట్లా, అలా నలిపినందువల్ల అది పెద్ద అయినట్టుంది సార్ అంటలేమే. మన చేతులు ఎంత శుభ్రంగా పెట్టుకున్నా చేతులకు ఉండే మురికి మొటిమల్లోకి వెళ్తే లావు అవుతాయి. ఈ సబ్జెక్టుని సరైన జ్ఞానం మన చేతిలో ఉంటే, సరైన ఆచరణ మన చేతిలో ఉంటే ఎట్లా పరిష్కరించవచ్చు? ఇంకో క్వశ్చన్. హైటెక్ సిటీలో హైదరాబాదులో రౌండ్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది. అక్కడ పనిచేసే ఒక అమ్మాయి 1.5 లక్షల జీతం నెలకి. అమ్మాయి దగ్గరికి టిప్ టాప్గా ఒక అతను వచ్చి, పెద్ద చదువు కూడా లేదు అతనికి, బాగా మాట్లాడడం చేతనవు, నేను రిషికేశ్ నుంచి వచ్చినానండి, ఒక అద్భుతమైన రాగి కడియాన్ని తీసుకొచ్చా, ఈ కడియాన్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయం తాగితే ఎలాంటి జబ్బైనా బాగవుతుంది, మహిమ కలిగిన కడియం అని అతను ప్రకటించి, పెద్ద ఖరీదేం లేదండి, కేవలం 25,000 రూపాయలు మాత్రమే అని చెప్పి అమ్మాయితో కొనిపిస్తాడు. ఇంకా 3 కానీ ఈ కడియం కొనిపిస్తే ఇది మీకు ఫ్రీ అంటాడు. గంట లోపల 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతాడు. రాగి కడియం ఖరీదు 100 రూపాయలు, 4 కడియాల ఖరీదు 400. కానీ ఇప్పుడు గంటలాడు సంపాదించింది 1,00,000. ఎందుకు ఈ అమ్మాయి మోసపోయింది? ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి. మీ పిల్లవాళ్ళని మంచి మార్కులు రాలేదు, ర్యాంకులు రాలేదని ఎప్పుడు ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఒత్తిడి చేసే కొద్దీ పిల్లవాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ పిల్లవాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే నాకు ఏం చదివినా గుర్తుంటం లేదు సార్ అంటాడు. చదివితే గుర్తెందుకు లేకుండా పోయింది? జ్ఞాపక శక్తి పెంచుకునే పద్ధతి ఏంది? పిల్లలు అలా ఒత్తిడి చేయొచ్చా చేయకూడదా? ఈ ప్రశ్నకి మీకు జవాబు తెలియాలంటే ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలా. ఒక అమ్మాయికి పెళ్ళయింది, బాగా చదువుకున్న అమ్మాయి. పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయనిస్తాను అనే హామీతోనే పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన 2 నెలలకే భర్త శాసనం చేశాడు, నువ్వు ఉద్యోగం చేయక్కర్లా, నేను చేస్తే చాలని. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు జవాబులు కావాలంటే ఈ సబ్జెక్టు తెలుసుకోవాలి. చిన్న వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం మొత్తం మునిగిపోయింది. 2016లో నోట్ల రద్దు పుణ్యం, జిఎస్టీ పుణ్యం, చిన్న వ్యాపారాలు లేచిపోయినాయి. ఇలాంటప్పుడు బతుకు తెరువు కోసం ఏం చేయాలా? ఇలాంటి ప్రశ్నలకు జవాబు తెలియాలంటే ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలా. ఏ ప్రశ్న మనకు ఎదురైనా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సామాజిక జీవితంలో కానీ, అది వృత్తి జీవితంలో కానీ, ఉద్యమాల్లో పనిచేస్తూ ఉంటారు కొంతమంది సమాజాన్ని మార్చాలనే కోరికతో. ఆ ఉద్యమాల జీవితాల్లో కానీ ప్రశ్నలు ఎదురైతే, సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకోవడానికి పనికొచ్చే విద్య ఇది. ఆ హామీతో
ఈ సబ్జెక్టుని మీకు నేను పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తా. చివరిలో 1-2 ప్రశ్నలకి ఇది ఎలా సమాధానం చెప్తుందో మీకు ఆన్సర్ చెప్తాను నేను. అందువల్ల మొదటిది సరిగా చూడడం ఎలా. ఈ విశ్వమంతా వాస్తవాలు ఉన్నాయి. వాస్తవం అనగా అది పదార్థ రూపాలు, శక్తి రూపాలు. అంటే ఈ విశ్వం ఎంత సైజు ఉంది, ఈ చివరి నుంచి ఆ చివరికి దీని వ్యాసం 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే కాంతి సెకండుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో, సెకండు కాదు, నిమిషం కాదు, గంట కాదు, రోజు కాదు, నెల కాదు, సంవత్సరం పరిగెత్తాల. అట్లా పరిగెత్తితే ఎంత దూరం అవుతుందో ఆ దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు. అట్లాంటిది 10,000 కోట్ల కాంతి సంవత్సరాలు ఈ చివరి నుంచి ఈ చివరికి వ్యాసం. దాదాపుగా ఇప్పటికి తెలిసింది అది. ఇందులో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అట్లాంటి నక్షత్రాలు, ఒక నక్షత్రం మన సూర్యుడు. ఈ సూర్యుడి వేడినే ఎండాకాలంలోకి 5 సెంటిగ్రేడ్లు పెరిగితే భయపడి సస్తాం మనం. ఒక మధ్యస్థాయి నక్షత్రం అది. అలాంటిది కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి, కోట్లాది గెలాక్సీలు ఉన్నాయి. ఈ మొత్తంలో ఉండేది పదార్థం, శక్తి తప్ప ఇంకేం లేదు. అది వాస్తవం అంటే. వాస్తవం నుంచి సమాచారం, ఆ వాస్తవంలోని పదార్థానికి, శక్తి రూపాలకి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉంటాయి. లక్షణాలంటే బయటికి కనపడతాయి, ధర్మాలంటే లోపల ఉంటాయి, తరిచి చూస్తే కనపడతాయి. వాటిని మన శరీరంలో కొన్ని అవయవాలు గ్రహిస్తాయి. మన శరీరంలో కొన్ని ఇంద్రియాలు ఈ పదార్థాల నుంచి, శక్తుల నుంచి సమాచారాన్ని పట్టుకోవడానికి తయారైనవి. వస్తువుల మీద పడి కాంతి పరావర్తనం చెందితే దాన్ని కన్ను పట్టుకోగలదు. అంటే వస్తువు యొక్క సైజు, షేపు, రంగు, ఎంత దూరంలో ఉంది, వస్తువు కదలిక ఎలా ఉంది, వీటన్నిటిని కన్ను పట్టుకోగలదు. అట్లాగే శబ్దం అనే శక్తి ద్వారా ఏమి వచ్చినా దాన్ని చెవు పట్టుకోగలదు. గాలిలో కలిసున్న వస్తువుల యొక్క వాసనని ముక్కు పట్టుకోగలదు. మన నాలుగుకి ఏదైనా తగిలితే రుచిని నాలుగు పట్టుకోగలదు. స్పర్శ, నొప్పి, వేడిమి, చల్లదనము, ఒత్తిడి ఇలాంటి వాటిని చర్మం పట్టుకోగలదు. ప్రాథమికమైన సమాచారం ఇది. 5 ఇంద్రియాలు ఒక్కో రకమైన సమాచారాన్ని ఆ కణాలు పట్టుకొని నాడుల ద్వారా ఈ సమాచారం మెదడులో కేంద్రానికి చేరుతుంది. అక్కడ నుంచి ఈ ముందు వైపు ఉన్న జ్ఞాపక శక్తి కేంద్రానికి సమాచారం వెళ్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సరిగా చూడడం అనే దగ్గర మొదటి స్టెప్ ఏంటంటే, మన ఇంద్రియాలు వాస్తవంతో సంబంధంలోకి వచ్చినప్పుడు ఆ సమాచారం మన మెదడుకి చేరి మెదడులో జ్ఞాపక శక్తి కేంద్రం దగ్గర ఏదో తెలిసింది అనిపిస్తుంది. ఈ తెలిసింది అనిపించే దాని పేరు జ్ఞానం, నాలెడ్జ్ ఇంగ్లీష్లో. ఎలా ఉంటే అలానే తెలియడం అనేది, ఎలా ఉంటే అలా కాకుండా మరో రకంగా తెలియటం అనేది, ఈ 2 రూపాల్లో తెలియటం జరుగుతుంది. తెలియటం అంటూ జరిగితే ఇటంటిలో ఏదో ఒక రూపంలో తెలుస్తుంది. మన ఇంద్రియాల వ్యవస్థ ఉన్నదాన్ని ఉన్నట్టు అందించగలవు, ఉన్నది ఒకటైతే మరో రకంగా కూడా అందించగలవు. మనకి ఎండమావి కనపడుతుంది అంటే రోడ్డు మీద నీళ్ళు ఉన్నట్టు కనపడుతుంది, అక్కడ నీళ్ళు ఉండవు. అక్కడ వేడిమికి గాలి వ్యాకోచము సంకోచం చెందేటప్పుడు దాన్ని అనుకుండే వస్తువులు కదులుతున్నట్టు కనపడుతుంది. నీళ్ళ దగ్గర కూడా అలలు కదిలినప్పుడు అలల మీద పడే నీడలు కూడా మనకు కదిలినట్టు ఉంటాయి. అదే రకమైన ఫినామినా ఇక్కడ జరిగితే అక్కడ నీళ్ళు ఉందనే ఒక అభిప్రాయం మనకు కలుగుతుంది. అక్కడ నీళ్ళు ఉండవు, ఉన్నట్టు కలగడానికి కారణం వేరే. అక్కడ ఉన్నదేమో వ్యాకోచం చెందిన గాలి, నీకు తెలిసేదేమో నీళ్ళు ఉన్నట్టు. ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలుస్తుంది. సముద్రం ఒడ్డున మనం నిలబడితే సూర్యబింబం సముద్రంలో లేచొచ్చినట్టు కనపడుతుంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కానీ సూర్యుడు భూమి చుట్టూ తిరగడంలా. ఉన్నదొకటి, తెలిసేది మరొకటి. మనం ఒక రైల్లో కూర్చున్నాం, మన రైలు కదిలింది, పక్క రైలు కదిలినట్టు అనిపిస్తుంది. లేదా పక్క రైలు కదిలింది, మన రైలు కదిలినట్టు అనిపిస్తుంది. అక్కడ ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలుస్తుంది. ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలియటం కొన్ని వేలు ఉన్నాయి. ఇట్లాంటి మ్యాజిక్లో చేసే ఇల్యూషన్స్ అనేవన్నీ భ్రమలు, వాటి పేరు. అవన్నీ కూడా ఉన్నదొకటి మరొకటి తెలియటమే. మెజిషియను మనిషిని రంపంతో కోసినట్టు
మనకి భ్రమ కలిగిస్తాడు. అతనేం కొయ్యడు. మెడకాయలో కత్తి దిగేసి వెనక నుంచి బయటకు ఇచ్చినట్టు చూపిస్తాడు. అతను మెడలో కత్తి దించడు. ఉన్నదొకటి మరో రకంగా తెలియడం మ్యాజిక్లో వాడుకుంటారు. ఉన్నదొకటి మరో రకంగా తెలియటం జీవితంలో అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇంద్రియాల వ్యవస్థ ఉన్నదొకటి మరో రకంగా చెప్పగలవు, ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పగలవు. మనిషికి ఉన్నది ఉన్నట్టు ఎందుకు తెలియాలి? మనిషి బతకటానికి తెలియాలి. ఇందాక మనం మాట్లాడుకున్న వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం, వృత్తి జీవితం, ఉద్యమ జీవితం, ఏ జీవితమైనా కానీ ఆ జీవితాలలో మనిషికి ఉన్నది ఉన్నట్టు తెలిస్తేనే జీవించగలడు, ముందుకు పోగలడు. ఇది తింటే ఆకలి తీరుతుంది, ఇది తింటే విష పదార్థం, తింటే చచ్చిపోతారు, ఇది వైద్యానికి పనికి వస్తుంది, ఇలాంటివన్నీ ఉన్నది ఉన్నట్టు తెలిస్తే వాటిని వాడుకోగలం, బతకగలం. మానవ జాతి పుట్టినప్పటి నుంచి 3 లక్షల ఏళ్ళ నుంచి కూడా ఆహారం కోసము, రక్షణ కోసం వలసలు పోయిన ఈ జీవితం అంతా కూడా ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం వల్లనే ఇప్పటిదాకా జీవించింది. కాబట్టి ఎల్లప్పుడూ ఉన్నది ఉన్నట్టే తెలియాలి. ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలనే ప్రశ్న మనిషికి ఎదురైంది. మానవ జాతి మొదలైనప్పుడు ఊహించి తెలుసుకున్నాడు, ప్రత్యక్షంగా ఇంద్రియాలను ఉపయోగించి తెలుసుకున్నాడు. ఇంద్రియాలను ఉపయోగించి తెలుసుకున్నప్పుడే ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది, ఉన్నది ఒకటైతే మరో రకంగా తెలుస్తుంది ప్రాబ్లం వచ్చింది. ఊహించి తెలుసుకోవాలనుకున్నాడు, ఆ ప్రాబ్లం మరింత పెద్దదవుతుంది. బస్ స్టాండ్కి వెళ్ళి ఒక బస్ దారి మీద నిలబడితే ఎక్కడికి వెళ్తున్నావు నేను అడుగుతా, హైదరాబాద్ పోతున్నా అంటావు. ఇప్పుడు 12 గంటలైంది, ఎన్ని గంటలకి చేరుతావు అంట. ఇంకా 4 గంటలు వేసుకోండి, 4 గంటలకు హైదరాబాద్ ఇమ్లిబిన్ బస్ స్టాండ్లో ఉంటానంటావు నువ్వు. అంటే నువ్వు ఊహిస్తున్నావు ఇమ్లిబిన్ బస్ స్టాండ్లో ఉంటానని. కానీ నువ్వేమన్నావు? ఉంటానన్నావు. నీకు తెలిసిపోయినట్టే మాట్లాడావు. ఖచ్చితంగా 4 గంటలకు ఇమ్లిబిన్ బస్ స్టాండ్లో ఉంటావా నేను అడిగా. ఖచ్చితంగా నీ మాట వాడగానే నువ్వు ఆలోచనలో పడ్డావు. ఖచ్చితంగా నీకు తెలియాలంటే నీ ఆరోగ్య పరిస్థితి తెలియాలా, దారిలో యాక్సిడెంట్ జరగవని తెలియాలా, నీ బస్సుకి యాక్సిడెంట్ జరగదని తెలియాలా, నీ డ్రైవర్కి హార్ట్ అటాక్ రాదని తెలియాలా. ఈ లోపల నీకు ఫోన్ వచ్చి ఇంట్లో అర్జెంటుగా ఉందంటే జడ్చర్లో వెనక్కి వస్తావేమో. ఇన్ని ఉన్నాయి తెలియాల్సినవి. కాబట్టి ఖచ్చితంగా నీ మాట ఊహ దగ్గర వాడడానికి లేదు. గత అనుభవంలోంచి ఇలా జరుగుతుంది, ఈ అవకాశం ఉందని నువ్వు చెప్పాల్సిందే. కానీ ఇట్లే జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పాలంటే గతంలో జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి 100% కనెక్షన్ ఉంటేనే నువ్వు చెప్పగలవు, లేకపోతే చెప్పలేవు. 2H+O = H2O ఇదివరకు జరిగింది, ఇప్పుడు కూడా ఊహిస్తున్నా అంటే ఇప్పుడు నువ్వు ఊహించినా కరెక్ట్ అవుతుంది. అది ఆల్రెడీ నిరూపించబడ్డ విషయం, ప్రత్యక్షంలో నిరూపణ జరిగేసింది. కాబట్టి అంటే ఊహ ద్వారా ఏమి నువ్వు చేసినా ఇది ఫైనల్ అని నువ్వు చెప్పాలంటే తిరిగి జరిగేదాకా ఆగాల్సిందే. ఇప్పుడు జరుగుతుందా అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి కావాల్సిన ఆధారం నీకు ఉండడం అంటే ఇదివరకే నిరూపించబడింది అయి ఉంటేనే కరెక్ట్గా ఊహించగలవు. ఇదివరకు నిరూపించబడింది కాకపోతే జరిగేదాకా ఆగాల్సిందే. ఇక భాష, 3వ పద్ధతి. మనకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి మనం వాడే 3వ పద్ధతి భాష. భాష అనేది దాదాపు 10,000 ఏళ్ల క్రితం వచ్చింది దాదాపుగా. అప్పటి నుంచి భాష మనిషి వాడుతున్నాడు, విస్తృతంగా వాడుతున్నాం. మాట్లాడే భాష, రాసే భాష, కొన్ని కోట్ల పేజీలకి భాష ద్వారా తయారైన సమాచారం పోగుబడి ఉంది. నిత్య జీవితంలో భాషను పెద్ద ఎత్తున మనం వాడుకుంటున్నాం. భాష ద్వారా ఏం చెప్పినా అది ఫైనల్ నిరూపణ జరిగిందనటానికి వీలు కాదు. బళ్ళారి రోడ్ చౌరస్తాలో యాక్సిడెంట్ అయింది, 4 చచ్చిపోయారని ఒక ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి చెప్పాడు. భాష ద్వారా నీకు అందింది. ఖచ్చితంగా 4 ఎక్కడ చనిపోయినారా లేదా అనేది నువ్వు పోయి చూస్తే తప్ప తెలియదు. ఏప్రిల్ 1న ఫూల్ చేస్తూ ఉంటారు, చాలామంది ఫూల్స్ అవుతారు. ఒకటైతే ఇంకొకటి చెప్తారు, దాన్ని సరైనదని నువ్వు నమ్మితే నువ్వు ఫూల్ అవుతావు. నువ్వు ఫూల్ కాకుండా ఉండాలంటే సరైనది కాదో నీకు తెలియాల్సిందే. భాష ద్వారా ప్రకటించి సరైనది కాదో తెలిసేదాకా భాష ద్వారా ప్రకటించబడ్డది ఫైనల్ అని తెలుసుకోవడానికి వీలు పడదు. అలాంటివి భాష ద్వారా ఎన్నో వస్తూ ఉంటాయి. ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీలు వచ్చాయి కానీ, ఫేస్బుక్లు వచ్చాయి కానీ, రోజు యూట్యూబ్లో ప్రచారం చేసే కానీ, రాజకీయ నాయకులు మాట్లాడేవి కానీ, ఇవన్నిటినీ కూడా భాష ద్వారా వచ్చే వాటి కిందనే మనం తీసుకోవాలి. ఇవేవి భాష ద్వారా ఫైనల్ కావు. నేను ఈ కుర్చీలో కూర్చొని ఉన్నా, ఇట్ట గాలిలోకి లేస్తాను అన్నాను అనుకోండి, భాష ద్వారానే చెప్పా. ఎప్పుడు తేలుతుంది? నేను గాలిలోకి లేచి చూపించినప్పుడే తేలుతుంది. అంటే ప్రత్యక్షంలోకి రావాల్సిందే.
నేనేమీ తినకుండా ఎండలో అరగంట కానీ చొక్కా బన్యాన్ని తీసి కూర్చుంటే నాలో చెట్టలో తయారైన ఆహారం తయారైద్దని ప్రకటిస్తే అతను కూర్చొని ఆహారం తయారైద్దో లేదో చూపించేదాకా మనకు తెలియదు. అతని చుట్టూ మనం కూర్చొని 3 పూట్ల మింగుతూ అతను అరగంట ఎండలో కూర్చోబెట్టి తర్వాత 23.5 గంటలు రూమ్లో కూర్చోబెట్టి 24 గంటలు మనం కాపలా గాయాలి అతను తినకుండా. మనం ఎందుకు తినకుండా తినాలి, మనం కూడా ఎండలో ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. అది నిరూపించబడ్డ తర్వాత మనం కూడా ఎండలో ఉండొచ్చు. అప్పటిదాకా మనం 3 పూట్ల తిని కాపలా గాయాల్సిందే. 1 ఏడాది పాటు అతనికి మంచినీళ్ళే ఇస్తాం, అన్నం పెట్టమో, ఆహారం లేకుండా బతికాడని తేలితే ఎలా బతికాడో కనుక్కొని అందరం దాన్నే పాటిస్తాం. భాష అట్లా భాష ద్వారా కొన్ని వేల విషయాలు, లక్షల విషయాలు మన దగ్గరికి వస్తుంటాయి. ఆ వచ్చిన విషయం సరైనదో కాదో తేలాలి అంటే ప్రత్యక్షం దగ్గరికి వెళ్ళాలి, ఇంద్రియాల దగ్గరికి వెళ్ళాలి. ఊహ ద్వారా వచ్చినటువంటిది సరైనది కాదు తేలాలంటే ఇంద్రియాల దగ్గరికి వెళ్ళాలి. ఇంద్రియాల దగ్గరికి వచ్చింది కూడా సరైనది రావచ్చు, తప్పు రావచ్చు. దాన్ని తేల్చుకోవాలంటే మరో పద్ధతి కావాలి. దాన్ని మనిషి కనిపెట్టినాడు. ఆ పద్ధతినే శాస్త్రీయ పద్ధతి అంటారు. అందులో 5 మెథడ్స్ వాడుకున్నాడు మనిషి. ఒక్కసారి చూసి నిర్ణయించగాకు 10 దాన్ని చూడమని చెప్పాడు. ఇతర ఇంద్రియాల సహాయం తీసుకొని చూడమన్నాడు. తెల్లగా 2 వస్తువులు పెడితే 2 తెల్లగానే కన్ను చెప్తుంది, ఏది ఏందో చెప్పదు. ఆ వస్తువులు నాలుగు మీద వేసుకుంటూ ఒకటి తీయగా ఉంది, ఒకటి ఉప్పగా ఉంది, ఇది ఉప్పు ఇది చక్కెర అని 4 చెప్పగలిగింది. ఇతర ఇంద్రియాల సహాయం అంటే అలా ఉంటుంది. సెట్టింగ్ మార్చి చూడమని కూడా ఓ పద్ధతి మనిషి ఉపయోగించుకున్నాడు. ఒక బాటిల్ చేతికిస్తే ఖాళీ బాటిల్, ఇది ఖాళీది అంటాం. దాని నీళ్ళలో ముంచితే బుడగలు బయటకు వస్తాయి. ఖాళీది అయితే గాలి ఎట్ట బయటకు వచ్చింది అంటే మనకు కనపడదు గాలి. సెట్టింగ్ మార్చి చూస్తే గాలి ఉందని తెలిసింది. స్ట్రైట్గా ఉండే స్కేల్ నీళ్ళల్లో పెడితే నీళ్ళు గాలి కలిసి దగ్గర వంగినట్టు కనపడుతుంది ఎవరికైనా సరే. బయటకు తీసి చూస్తే స్ట్రైట్గా ఉంది, సెట్టింగ్ మార్చి చూస్తే కనపడది. అలా సెట్టింగ్ మార్చి చూడు, 10 చూడు, సెట్టింగ్ మార్చి చూడు, ఇతర ఇంద్రియాల సహాయం తీసుకో. ఈ 3 పద్ధతుల్ని మానవ జాతి పుట్టినప్పటి నుంచి వాడుకుంటానే ఉన్నది. పుట్టినప్పటి నుంచి ఊహను వాడుకుంటా ఉంది, ప్రత్యక్షాన్ని వాడుకుంటుంది. ప్రత్యక్షంలో తనకు అందిన సమాచారం సరైనది కాదో తేల్చుకోవడానికి ఈ 3 పద్ధతులు వాడుకుంటా ఉంది. ఈ పద్ధతులకు ఉన్న లిమిటేషన్ మేరకి ఈ ప్రకృతిని మనిషి అర్థం చేసుకొని తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. దాదాపు కొన్ని 100 ఏళ్ల క్రితం ఇంద్రియాల సామర్థ్యాన్ని పెంచడానికి పనికొచ్చే టెలిస్కోపు, మైక్రోస్కోపు, స్పెక్ట్రోస్కోపు, స్టెథోస్కోప్ ఇట్లాంటివన్నీ కనుక్కున్నాడు. ఈ వస్తువులు కనుక్కున్న తర్వాత వీటిల్లో ఇమిడున్నది ఫిజిక్స్ సూత్రం ఇదివరకే నిరూపించబడ్డది కాబట్టి ఇవి ఇచ్చే సమాచారం కూడా నిరూపించబడ్డదే అనే స్థాయిలో స్వీకరించడానికి వీలైంది. దూరంగా ఉన్న కొండను టెలిస్కోప్తో చూస్తే కొండ రాళ్ళు ఎలా ఉన్నాయో మనకు అర్థమైంది. దాన్ని ఫోటో తీసుకున్నాం. ఈ ఫోటో చేతపట్టుకొని కొండ దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోని రాళ్ళని కంపేర్ చేసి చూసాం, సరిగా అలాగే ఉన్నాయి. అలా కొన్ని వేలు లక్షల సార్లు పరిశీలించి చూసుకున్నాం. ఇక్కడ ఏ సూత్రం టెలిస్కోప్ లిమిట్ ఉందో ఖగోళంలో ఉండే వస్తువులు చూడడానికి కూడా అదే సూత్రం లిమిట్ ఉంది. కాబట్టి మన ఖగోళం దాన్ని గురిపెట్టి మనం ఒక టెలిస్కోప్ పెట్టినప్పుడు ఏమి ఫోటో వస్తుందో అది అక్కడ ఉందనే లెక్కేసుకున్నాం మనం. ఇది 4వ మెథడు. సైంటిఫిక్ మెథడ్ లేదా శాస్త్రీయ పద్ధతిలో ఇంద్రియాల సామర్థ్యం పెంచుకునే వస్తువులను తయారు చేసుకొని అనేక విషయాల గురించి కొత్త సమాచారం మనం సేకరించుకొని మన జ్ఞానాన్ని, సరైన జ్ఞానాన్ని పెంచుకుంటూ పోయినాం. శాస్త్రీయ పద్ధతులు 5వ అంశం, ఇంద్రియాలకు అందకుండా కొన్ని వస్తువులు ఉన్నాయి, కొన్ని శక్తి రూపాలు ఉన్నాయి అనేది మొట్టమొదటిగా దాన్ని మనం గుర్తించినాక అర్థమైంది. హెన్రీ బెకరెల్ అనే శాస్త్రజ్ఞుడు తన ల్యాబ్లో పని చేసుకునేటప్పుడు ఒక సిల్వర్ నైట్రేట్ ప్లేట్ మీద దాన్ని డెవలప్ చేస్తే చేతి ఎముకల బొమ్మ కనపడ్డది. ఇది ఎక్కడికి ఎట్లా వచ్చిందని అనుకున్నాడు ఆయన. మళ్ళా ఆ ప్లేట్ మీద తను చేయి పెట్టి చూసుకున్నాడు. ప్రతిసారి అట్లాంటి బొమ్మే వచ్చింది. ఈ రూములో ఏమో కిరణాలు తిరుగుతూ ఉన్నాయి, కంటికి కనపడకుండా. కంటికి కనపడవు, చెవికి వినపడవు, నాలుగుకి, ముక్కుకి, చర్మానికి తెలియవు. ఈ కిరణాలు ఏందో తెలియదు కాబట్టి దానికి ఎక్స్ అని పేరు పెట్టినాడు. ఎక్స్ అంటే ఆల్జీబ్రాలు వాడతాం కదా, తెలియని దాన్ని ఎక్స్ అని పేరు పెడతాం. అలా ఎక్స్ అని పెట్టినాడు. ఆ కిరణాలకు ఫైనల్గా ఎక్స్ అనే పేరే స్థిరపడిపోయింది, ఎక్స్రేలు. దాంతో ఒక మిషన్ రాంటిజన్ తయారు చేశాడు. కొన్ని కోట్ల మందికి ఇప్పుడు ఎక్స్రేలు తీసినాం. దాంతో సమాచారం వాడుకున్నాం. వైద్యంలో దాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాం.
ఎక్స్రేలు కనిపెట్టక ముందు శక్తి రూపాలు మన ఇంద్రియాలకు అందుకుని ఉంటాయని తెలియదు. ఆ తర్వాత అనేకం కనుక్కున్నాడు. ఆల్ఫా కిరణాలు, గామా కిరణాలు, బీటా కిరణాలు, రేడియో తరంగాలు, మైక్రోవేవ్లు ఇట్లాంటి అనేకం కనుక్కున్నాడు. ఇంకా ఏమన్నా ఉన్నాయని అడిగితే ఎన్నున్నాయో నాకు తెలియదబ్బా అన్నాడు. అలాగే పరమాణువుల్ని గుర్తించిన తర్వాత కంటికి కనపడకుండా, అంటే ఇంద్రియాలకు అందకుండా వస్తువులు కూడా ఉంటాయి అనేది గుర్తించాడు. అంటే మన 5 ఇంద్రియాలకు అందకుండా పదార్థ రూపాలు ఉంటాయి, శక్తి రూపాలు ఉంటాయి. మరి అవి ఉన్నట్టు మనకి ఎట్లా తెలిసిందంటే వాటిని నేరుగా ఇంద్రియాలతో చూడటం కుదరదు. వాటిని ఇంద్రియాలకు అందేటట్టు మార్చుకొని ఈ ఇంద్రియాల ద్వారానే చూడాలి. అల్ట్రాసౌండ్ అనే కిరణాలు చెవికి వినపడవు, అది సౌండ్ కిరణాలే. వాటిని టీవీ స్క్రీన్ మీద చూసి కంటి ద్వారా చూసి వాటి ఉనికిని గుర్తించాల్సిందే. ఎక్స్రే కిరణాలు ఏ ఇంద్రియాలకు అందవు, వాటిని ఎక్స్రే ప్లేట్ మీద చూసి దాని ఫలితం ద్వారా ఆ కిరణాలు ఉన్నాయని గుర్తించాల్సిందే. అలాగే ఇంద్రియాలకు అందని ఏ రకమైన పదార్థ రూపమైన శక్తి రూపమైన ఇంద్రియాలకు అందే రూపంలోకి మార్చుకొని చూడాలి. దాని అర్థం ఏంటంటే ఇంద్రియాలకు అందని అతీంద్రియాలు లేదా ఇంద్రియాతీతాలు ఈ ప్రకృతిలో వస్తు రూపంలో చాలా ఉన్నాయి, శక్తి రూపంలో చాలా ఉన్నాయి. కానీ వాటిని మన ఇంద్రియాల ద్వారానే గుర్తించాలి. అతీంద్రియ లేదా ఇంద్రియాతీత వాస్తవాలు ఉంటాయి. ఇంద్రియాతీత అతీంద్రియ జ్ఞానం ఉండదు. అది సారాంశం. ఈ విధంగా ఒకసారి సమ్మరీ చూస్తే ఈ ప్రకృతి మొత్తాన్ని, మన జీవితాన్ని, సమాజాన్ని దేన్నైనా అర్థం చేసుకోవడానికి కావలసిన ఒక డేటా మనిషి ఎట్లా సంపాదించాడంటే ఇంద్రియాల ద్వారా సమాచారం సేకరించుకొని ఒక పద్ధతి, ఊహ ద్వారా మరో పద్ధతి, భాష ద్వారా మరో పద్ధతి, ఈ 3 పద్ధతులతో సమీకరించుకున్న దాన్ని భాష ద్వారా, ఊహ ద్వారా దొరికిన దాన్ని ప్రత్యక్షం దగ్గర ఇంద్రియాల దగ్గర చెక్ చేసుకున్నాడు. అక్కడ కూడా ఉన్నది ఒక రకంగా ఉంటే మరో రకంగా చూపిస్తున్న ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టే తెలియాలి, లేకపోతే మనిషి జీవించడం కష్టమవుతుంది. కాబట్టి అలా తెలుసుకోవాలంటే శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించుకున్నాడు. శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించుకున్న దగ్గర మనం ఆగితే ఈ ప్రకృతిలో ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడానికి శాస్త్రీయ పద్ధతి మనకు ఉపయోగపడుతుంది. ఇది జ్ఞాన భాగం. అంటే సరిగా చూడడం ఎలా అనే దానికి ఇది ఆన్సరు. సరిగా ఆలోచించడం ఎలా అంటే ఈ వచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని మరింత జ్ఞానాన్ని ఊహించడం కానీ, ప్రయోగాలు చేసి కొత్త విషయాలను కనుక్కోవడం కానీ, ఆ కనుక్కున్న ప్రతి ఒక్క దాన్ని ఇప్పుడున్న ఫ్రేమ్లో పరీక్ష చేయటం కానీ, ఇదంతా ఆలోచించడం భాగం కింద వస్తుంది. ఇక మూడవది సరిగా పనిచేయటం ఎలా అంటే మానవ సమాజంలో సరిగా పనిచేయటం అనేది అవసరమవుతుంది. అలా సరిగా చేసే దాన్ని ధర్మం అని పిలుస్తాం. తప్పుగా జరిగితే అధర్మం అని పిలుస్తాం. ధర్మము అధర్మము అనేవి నిత్య జీవితంలో భాగాలవి. అవి ఎట్లా చేరుతాయి మనిషికి? సత్యమ సత్యం అనేవి, ధర్మమ ధర్మం అనేవి ఒకటి జ్ఞాన భాగంలో ఉన్నాయి, ఒకటి ఆచరణ భాగంలో ఉన్నాయి. ఆచరణ భాగంలో సత్యాసత్యాలను కూడా వాడుకుంటాం, కానీ ప్రధాన జ్ఞాన భాగంలో ఉంటాయి. ధర్మాధర్మం అనేవి ఆచరణ భాగంలో వాడుకుంటాం. సత్యం అసత్యం అన్నాక అక్కడ అవి మారవు అని అర్థం వచ్చింది. సత్యమని, సరైన జ్ఞానమని మనం దేన్ని చూసామో అది మనిషిని బట్టి మారదు, ప్రదేశాన్ని బట్టి మారదు, కాలాన్ని బట్టి మారదు. అందుకనే సార్వత్రికం అన్నాం. సర్వాత్రై అంటే 3 అని అర్థం. కాలాన్ని బట్టి మారదని తెలిసినాక సత్యం త్రికాల అబాధితం, కాలాన్ని బట్టి మారదని ఒక స్టేట్మెంట్ మన పూర్వీకులు ఇచ్చారు. అంటే కాలాన్ని బట్టి మారదు, మారితే సత్యమే కాదు అనేదాన్ని నిర్ధారించినారు. ధర్మం దగ్గరికి వచ్చాక మనిషిని బట్టి మారుతుంది, ప్రదేశాన్ని బట్టి మారుతుంది, కాలాన్ని బట్టి మారుతుంది. ఒక జేబు దొంగ నీ జేబులో పర్సును కొట్టేస్తే పని ఒకటే, పర్సును కొట్టేయటమే. నీ ప్రకారం అధర్మం, అతని ప్రకారం ధర్మం. ఓ అంతకుడు హత్య చేస్తే అంతకుడు ప్రకారం హత్య చేయటం ధర్మం, చంపించుకున్నవాడి ప్రకారం వాడి కుటుంబ సభ్యుల ప్రకారం అధర్మం. ఈ దేశం పక్క దేశం మీద దాడి చేస్తే ఈ దేశం ప్రకారం ధర్మం, ఆ దేశం ప్రకారం అధర్మం. అటువైపు నుంచి చూస్తే ఆ దేశం ప్రకారం వాళ్ళు దాడి చేస్తే ధర్మము, మనం దాడి చేస్తే వాళ్ళకి అధర్మం. ఒకటే విషయం, యుద్ధం ఒకటే ఉంటుంది. ఒక చోట దురాక్రమణ, ఒక చోట ఆత్మరక్షణ. వీళ్ళ ప్రకారం ఆత్మరక్షణ, వాళ్ళ ప్రకారం
వాళ్ళని ఎలా మనం లెక్కేస్తామని చూస్తే దురాక్రమణ అంటాం. హమాస్ యుద్ధం మీరు చూస్తే ఇజ్రాయెల్ ప్రకారం హమాస్ యుద్ధం ధర్మము, హమాస్ వాళ్ళ ప్రకారం అధర్మం. ఒకే విషయము చూసేదాన్ని బట్టి మారుతుంది. ఇక్కడ ధర్మాధర్మాలు ఫ్రేమ్ ఉంటుంది, ప్రదేశాన్ని బట్టి మారడం. తెలంగాణలోకి వెళ్తే తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగుతారు, ఆడవాళ్ళు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు, చాలా అలవాటు కింద. ఆంధ్ర ప్రాంతానికి వస్తే మగవాళ్ళతో పాటు సమానంగా కూర్చొని కళ్ళు తాగటం, సారాయి తాగటం ఈ మధ్య దాకా అధర్మం కిందే ఉన్నది. ఇప్పుడైతే అందరూ బార్లకు వెళ్ళి బీర్లు కొట్టడం ధర్మం కింద మారిపోయింది. చదువుకున్న వాళ్ళందరిలో ఏ మగవాళ్ళు తాగితే మేము ఎందుకు తాగకూడదు అంటున్నారు. సమానత్వం అంటే తప్పుడు పనులు చూడకూడదండి. సారాయి పొగ దగ్గరగా సమానత్వం చూడాల్సింది చాలా ఉన్నాయి, అవి వదిలేసి ఇక్కడ చూస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా కృషి చేసి ప్రజల మీద ప్రేమతో నాసిరకం సారాయి తాగితే లివరు ఇవన్నీ పాడైతేవే, మంచి సారాయి తాగమని చెప్తా ఉన్నాయి. బాగా పవర్ ఉండి మంచి సారాయి తాగితే లివర్లు, కిడ్నీలు, గుండెలు తొందరగా పాడైతాయి. అది జ్ఞానం మనకు చెప్పేది. సరైన జ్ఞానం మనకి ఏం చెప్తుంది? సరైన జ్ఞానం నాసిరకం సారాయి తాగితే తక్కువ దెబ్బతింటే అవయవాలు, మంచి సారాయి తాగితే ఎక్కువ దెబ్బతింటే చెప్తుంది. ఇది ధర్మాన్ని ఎట్లా పాటించాలన్నప్పుడు ప్రదేశాన్ని బట్టి మారే ఉన్నాయి, కాలాన్ని బట్టి మారాయి. ఒకానొక కాలంలో భర్త చనిపోతే భార్యను కూడా తగలబెట్టడం ధర్మం, ఈరోజు అధర్మం. ఒకానొక కాలంలో మన రామాయణ కాలం అనుకోండి, శూద్రుడు చదువుకుంటే మెడకాన్ని నరికేయాలా, అది ధర్మం. ఇప్పుడు చదువుకున్నందుకు నరుకుతానంటే కుదరదు. ఒకప్పుడు స్త్రీ చదువుకుంటే అధర్మం, ఇప్పుడు చదువుకోవడం ధర్మమైంది, కాలాన్ని బట్టి మారింది. ఒకప్పుడు భార్య మీద అనుమానం వస్తే నిప్పుల్లో దూకించి నిప్పుల్లో కాలుకుండా బయటకు వస్తున్న పతివ్రత అనడం ధర్మం. ఇప్పుడు నిప్పుల్లో కాలు పెడితే జైల్లో కూర్చోవాలా ఎవడైనా సరే, ఇప్పుడు అది చేస్తే ధర్మం. అలా కాలాన్ని బట్టి మారినాయి. సమరైజ్ చేస్తే సత్యము ధర్మము, అసత్యము అధర్మం, ఈ 4 అంశాలు మనం పరిశీలించే అంశంలో ఏవేవి ఎక్కడెక్కడ ఏమాత్రం ఉందో మనకు అర్థమైపోతే మనం ఆ సమస్యకి పరిష్కారం చెప్పచ్చు. సత్యం అసత్యం అనేది జ్ఞాన భాగంలో ఉన్నాయి, ధర్మం అధర్మం ఆచరణ భాగంలో ఉన్నాయి. ధర్మం అధర్మంలో సత్యం అనే భాగం ఉంటుంది, అది చూసుకొని ఆచరణలు ఏమేమి ఎలా పనిచేస్తే చూసుకోవాలి. అందువల్ల మనం ఈ విద్యని, అది మహిళలైనా, విద్యార్థులైనా, టీచర్లైనా, రైతులైనా, ఎవరికైనా ఈ సబ్జెక్ట్ మనం నేర్పించినప్పుడు ఒక హామీతో బయలుదేరుతున్నాం. సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు అంటే ఏందో డెఫినేషన్ నీకు తెలియాలా. సత్యమనగా త్రికాల బాధితం, సత్యమనగా సార్వత్రికము, జ్ఞానములు ఒక రకము, ఎలా ఉందో అలానే రిఫ్లెక్ట్ అయితే దాన్ని సత్యం అంటారు. ఇది మారదిక. ధర్మం అంటే ఆచరణకు సంబంధించింది, మనిషిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. దీని వెనక ధర్మాధర్మాలు ఉంటాయి, కానీ ప్రధానంగా ఆచరణలు ఈ పదాలు వాడతాం. ఇవి డెఫినేషన్లు. ఆ పరిశీలించే అంశంలో సత్యాసత్యాలు ఫ్రేమ్ ఎట్లా పనిచేస్తూ ఉంది, ధర్మాధర్మాలు ఫ్రేమ్ ఎట్లా పనిచేస్తుందో పూర్తిగా తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. మనకి సత్యాసత్యాలు ఎంత తెలిస్తే అంత ఆన్సరే చెప్పగలం. పంటలు పండించే రైతుకి ఎంతో కొంత సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు తెలిసే ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి మనిషి నిత్య జీవితంలో భౌతికవాదే, సైన్స్ను ఉపయోగించుకుంటాడు. సత్యాసత్యాలన్నింటినీ ఒక చోట పేరిస్తే సైన్స్కు భూమికి ఏర్పడుతుంది. తెలిసినంత వాడుకుంటాడు, అంత మేరకు సరైన ఫలితం వస్తుంది. అంతా తెలిస్తే మొత్తం సరైన ఫలితం వస్తుంది. కాబట్టి సైంటిస్ట్ అయినా మామూలు జనమైనా సత్యాసత్యాలు, ధర్మాధర్మాలను వాడుకునేటప్పుడు ఆ పరిశీలించే అంశంలో పూర్తిగా తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ మనం ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్న సబ్జెక్టు లాంటి 1-2 సబ్జెక్టులకి దీనికి వర్తింపజేసి మనం 2-3 ఉదాహరణలు పరిశీలిద్దాం. ఇందాక చెప్పినటువంటి చొక్కా బన్యాన్ని తీసేసి ఎండలో ఉంటే ఆహారం తయారైద్దన్నాడు కదా. వృక్షాలలో కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా అది శాస్త్రీయంగా నిరూపించబడ్డ విషయం. సూర్యరశ్మి నుంచి శక్తిని లాక్కుని పిండి పదార్థాలు తయారవుతాయి, అది కిరణజన్య సంయోగక్రియలో జరిగేది. ఈయన ఏమంటున్నాడు, నాలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది, ఆహారం తయారైద్ది అంటున్నాడు. దాన్ని ఎన్ని విధాలుగా చూడొచ్చున్నాం. అలా తయారు కావడానికి వీలు లేదని కిరణజన్య సంయోగక్రియ ద్వారా మనం చెప్పచ్చు. 6CO2 + 6H2O = C6H12O6 + 6O2, ఇది ఫార్ములా.
గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్, భూమిలోంచి నీరు తీసుకొని పత్రహరితమైన వృక్షం దగ్గర సూర్యరశ్మి పిండి పదార్థం తయారు చేస్తుంది. అది సూత్రం. ఇప్పుడు ఏం లేవున్నా ఏమి లేవు. గాలి పీలుస్తున్నాడు, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. నీళ్ళు తాగుతున్నాడు, ఇబ్బంది లేదు. ఉన్నదే ఎండలో కూర్చున్నాడు కాబట్టి సూర్యరశ్మి ఉంది. పత్రహరితం లేదు కాబట్టి ఇతను ఆహారం తయారీ అవకాశం లేదు. ఆ సూత్రం ఆల్రెడీ నిరూపించబడ్డది కాబట్టి ఈ సూత్రం ఆధారంగా మనం ఇతనుల ఆహారం తయారు కాదని ప్రయోగం చేయకుండా కూడా తేల్చేయగలం. అక్కడ ఉన్న సూత్రం కిరణజన్య సంయోగ క్రియ అనే సత్యం. ఆ సత్యం తెలిస్తే మనం ఆన్సర్ చెప్పాం. అలాంటిది ఇంకో ఉదాహరణ చూద్దాం. మీ ఇంటికి పండుగలప్పుడు మామిడి తోరణాలు కడతారు. మా సాంప్రదాయం అండి, మా అలవాటు, మా ఇంట్లో ఎప్పటి నుంచి కడుతున్నారు అనంటే ఏం ప్రశ్నించకూడదు దాన్ని. మనుషులకు సాంప్రదాయాలు, పద్ధతులు, కట్టుబాట్లు ఇళ్ళల్లో ఉంటాయి, కొన్ని సమూహాల్లో ఉంటాయి. వాడి దేవుడికి ఇబ్బంది లేదు, వదిలేస్తాం. కానీ ఒక సోకాల్డ్ మేధావి వచ్చి మామిడి తోరణాలు ఎందుకు కట్టారనుకుంటున్నారు? చెట్టు నుంచి ఆకులు పీకేసి కట్టిన తర్వాత కూడా కిరణజన్య సంయోగక్రియ జరిగి ఇంట్లోకి ఆక్సిజన్ వస్తుంది, ఇంట్లో జనమందరూ ఆరోగ్యంగా ఉంటారు అన్నందుకు ఇప్పుడు సైన్స్ రంగంలోకి వస్తుంది. కిరణజన్య సంయోగక్రియ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ పత్రహరితం ఉన్నది, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది, సూర్యరశ్మి కూడా వస్తూ ఉంది. భూమిలోంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? కాబట్టి చెట్టు నుంచి తెంపేసిన ఆకుల్లో కొద్దిగా నీరు ఉంటుంది. ఆ నీరు అయిపోయేదాకా కిరణజన్య సంయోగక్రియ ఒక అరగంట, పావు గంట జరుగుతుంది తప్ప కంటిన్యూస్గా తోరణం ఉన్నంతకాలము లోపలికి ఆక్సిజన్ వచ్చే అవకాశం లేదు అనేది మనం కంక్లూడ్ చేయగలం. నమ్మకం అంటే మనకు తెలియని విషయం. అనేక నమ్మకాలు మనకు జీవితాల్లో ఉంటాయి. మూఢనమ్మకం అంటే ప్రయోగం ద్వారా ఏది నిర్ధారణ అవుతుందో, ఏది సత్యమని తేలిపోతుందో దానికి వ్యతిరేకమైందని ఎత్తన పెట్టుకుంటే మూఢనమ్మకం అంటాం. నేను నమ్ముతున్నాను అలా ఆహారం తయారైద్దని అనుసతను. అది నమ్మకం మూఢనమ్మకం అని తేలాలంటే ప్రయోగం చేశాం, అతను ఆహారం తయారు కావటం లేదని అర్థమైంది. ఇప్పుడు అతను మాట్లాడితే నా ఆహారం తయారైద్దని మూఢనమ్మకం అవుతుంది. చెట్టు నుంచి ఆకులు కోసుకొని వచ్చిన తర్వాత కిరణజన్య సంయోగక్రియ కొనసాగదు అది తేలినాక అయినను జరుగుతుందని అంటే మూఢనమ్మకం అవుతుంది. పిల్లి ఎదురైతే కాలు ఇరుగుతున్న నమ్మకం ఉంది మనిషికి, అది సరైనది. కానీ అయితే పిల్లి ఎదురైనప్పుడల్లా కాళ్ళు ఎరగాల, కాళ్ళు ఎరిగినప్పుడల్లా పిల్లి ఎదురు కావాలా? ఎందుకంటే సార్వత్రికం. సరైనదంటే సార్వత్రికం. ఒక ఎక్సెప్షన్ కూడా ఉండడానికి వీల్లేదు. ఒకసారి కాలు ఇరుగుతుంది, ఒకసారి ఎరగడం లేదంటే అది సత్యమైన ఫ్రేమ్లోకి రాదు, మూఢనమ్మకం ఫ్రేమ్లోకి పడ్డది. పప్పు తింటే చీమ పడుతుందని నమ్మే రోగి ఉంటాడు. పప్పుల్లో ప్రోటీన్ ఉంటుంది. గాయం మానాలంటే ప్రోటీన్ కావాలి, మాంసకృతులు కావాలి. పప్పులో ఉండే మాంసకృతులు గాయం మానడానికి తోడ్పడతాయి. పప్పు తింటే గాయం త్వరగా మాంతది అనే సత్యం. పప్పు తింటే చీమ పడుతుంది అసత్యం. ఏదైతే నిరూపించబడిందో దానికి వ్యతిరేకమైన దాన్ని స్వీకరిస్తే మూఢనమ్మకం అంటాం. ఇంకా ప్రయోగం జరగకముందు మనిషి ఏవైనా స్వీకరించవచ్చాయని నమ్మకాలు అంటాం. మీ ఇంట్లో మీ నాన్న ఉంటాడు, ఇతను మా నాన్న అంటావు నువ్వు. ఇతను మీ నాన్న నీకు ఎట్ట తెలుసు అన్న? మా అమ్మ చెప్పింది అన్నావు. మా ఇంట్లో సభ్యులందరూ చెప్పారన్నావు, చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారన్నావు. అంత భాషే కదా. భాష ద్వారా నీకు వచ్చిన సమాచారం. ఈ సమాచారంతో అతను మీ నాన్నని కన్ఫర్మ్ చేయడానికి వీలు కాదు. నమ్మకమే. నమ్మకం లేకపోతే జీవితం నడవదండి. ఇప్పుడు ఈ భూమి మీద 800 కోట్ల మందికి వాళ్ళ నాన్నలు ఎవరో డౌట్ వస్తే వాళ్ళందరూ ప్రయోగాలు చేసి CCMBకి వెళ్ళి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్కి వెళ్ళి DNA టెస్ట్ చేయి అని అంటే ఆ ఖర్చు పెట్టుకోవడం సాధ్యమవుతుందా? సమస్య వచ్చినప్పుడు తప్పదు, DNA టెస్టింగ్ చేయాలి. ఎన్డీ తివారీ అని ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి ఈయన కొడుకుని నేను అన్నాడు. సమస్య మొదలైంది. కాదన్నాడు ఆయన ఉన్నాడు, ఇది కాదన్నాడు. ఇక నమ్మకం పనిచేయదు అక్కడ. ఈయన రక్త నమూనా, ఆయన రక్త నమూనా 2 పట్టుకెళ్ళి CCMBలో పెడితే ఇతని న్యాయాన్ని తేల్చేసినారు. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. అలా DNA టెస్టింగ్ అనే దాన్ని నేరస్తులను పట్టుకోవడానికి, కొన్ని సమస్యలను పరిష్కరించడానికి వాడుతున్నారు. అది ఫైనల్ ప్రూఫ్. అది ఇక నమ్మకం అనేది జీవితంలో చాలా చోట్ల ఉంటుంది. నమ్మకాలు లేకుండా జీవితం నడవదు. కానీ టెస్ట్ వచ్చినప్పుడు, తేల్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు నువ్వు ప్రయోగం దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రయోగం అంటే అదొక పని, ఒక స్టేట్మెంటు.
అది నీ భాష కావచ్చు, ఒక అభిప్రాయ ప్రకటన కావచ్చు, ఒక నమ్మకం కావచ్చు, ఒక మూఢనమ్మకం కావచ్చు, ఏదన్నా నువ్వు ముట్టి పెట్టగడ ఇది సరైనదే కాదని అడిగినాం. సరైనదే కాదని అడిగితే ఏం పని చేస్తావో ఆ పని పేరు ప్రయోగం. మనం చేసే పని ఇది. ప్రయోగంలో పరికరాలు వాడతాం, విధానం వాడతాం. పరికరాలు కరెక్ట్గా వాడి విధానం సరిగ్గా వాడితే ప్రయోగంలో రిజల్ట్ స్పష్టంగా వస్తుంది. అంటే ప్రకటించినటువంటిది తప్పో ఒప్పో కరెక్ట్గా తేలిపోద్ది. కరెక్ట్గా తేలలేదంటే ఇంకా తేలలేదని కంక్లూడ్ చేస్తుంది. అంటే ప్రయోగం పూర్తయినాక అది సత్యమనన్నా తేలుతుంది, అసత్యమనన్నా తేలుతుంది, ఇంకా తేలలేదనన్నా తేలుతుంది. 3 రకాల నిర్ణయం ప్రయోగం ద్వారా వస్తుంది. అలా మనం సమస్యలను పరిష్కరించడానికి ఇప్పుడు మనం సత్యాసత్యాలు ఫ్రేమ్ ఆడినాం. కిరణజన్య సమ్మె ఒక ఫ్రేమ్ ఆడితేనే పరిష్కారం అయిపోయింది. రామరిపిల్లని 15 నెలల క్రితం ఒక అతను నీళ్ళు పోసి 1 లీటరు మూలికేసి గ్లాసులో తిప్పితే లీటర్ పెట్రోల్ అయిందన్నాడు. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఈక్వేషన్కి యువతల అవతల పదార్థ రూపాలు కానీ శక్తి రూపాలు కానీ ఈక్వల్ కావాలా. నువ్వు ఇంత మూలికేస్తే ఆ మూలికలో 100 గ్రాములు ఉంది కర్బనం. లీటర్ పెట్రోల్ బయటకు వస్తే 800 గ్రాములు కర్బనం ఉంది. 100 గ్రాములు 800 ఎట్లయింది? 800 100 కావచ్చు కొంత గాలికి వెళ్ళిపోతే, కానీ 100 800 కావడానికి వీల్లేదు. ద్రవ్యనిత్యత్వ నియమం అది. ఆ నియమం అక్కడ పనిచేయటంలా. కాబట్టి రామరిపిల్లే మోసం చేస్తున్నాడు. అమాయకత్వంతో మోసం చేస్తున్నాడా, తెలిసే చేస్తున్నాడా మనకు తెలియదు. ఈ సమస్య ఒక ముఖ్యమంత్రికి ఎదురైతే, తమిళనాడు ముఖ్యమంత్రికి, ఆయనకి ఈ విద్య కానీ చేతిలో ఉంటే, అరే రామరిపిల్లే నువ్వు బురిడి కొట్టిస్తున్నావు అని చెప్పి ఒక మాటలో క్లోజ్ చేసి ఉండేవాడు. ఆయన 2 ఎకరాలు భూమి ఇచ్చినాడు ఆయనకి ప్రయోగాలు చేసుకొని. ఈ తిరుగుతుక్కు పని చేయడు కదా ముఖ్యమంత్రి. అందువలన ప్రతి చోట అప్లై చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి కల్తీ సారాయి తాగితే చచ్చిపోతారు. నాసిరకం సారాయి అంటే అందులో నీళ్ళు పోసి ఉంటారు. మంచి సారాయి, నాసిరకం సారాయితో ఎంత నష్టం జరుగుతుంది శరీరానికి, మంచి సారాయితో అంతకి ఎక్కువ నష్టం జరగద్దని అర్థమైతే పరిపాలించేటోడు ఎవడు మంచి సారాయి తాగని చెప్పడు, అసలు సారాయి తాగమనే చెప్పడు. అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, రెవెన్యూ వస్తుందని. సారాయి తాగడం తప్పు, నష్టమో, పోతారు మీరు, నాశనమవుతారని చెప్పాలి ప్రభుత్వాలు. అయినను సారాయి దొరుకుద్ది, మానుకో, లేకపోతే తాగండి భయ్, మీ సాగు మీరు సాగండి అనాలా. అట్లా అనకుండా మేము మంచి సారాయి ఇస్తామంటే ఎట్లా? ప్రభుత్వాలు అది చెప్పకూడదు. నువ్వు ఏ ప్రాబ్లంకైనా అప్లై చేయొచ్చు ఈ జ్ఞానాన్ని. ధర్మాధర్మాలు ఫ్రేమ్ కాదు, సత్యాసత్యాలు ఫ్రేమ్ అది. సారాయి తాగితే పోతారని చెప్పేది. అలా ఒక అతను వచ్చి, మీ ఇంట్లో బంగారం అంతా పాతిపెట్టు, నేను మంత్రం వేస్తా, తెల్లారాక డబల్ అవుద్ది అన్నాడు. ద్రవ్య నిత్యత్వ ప్రకారం డబల్ కావడానికి వీల్లేదు. ఆడ స్టేట్మెంట్ ఇవ్వగానే నువ్వు కొంపలు ముచ్చడానికి వచ్చినావు జనేదో అనాలి. లేదు నేను ఖచ్చితంగా చేస్తానంటే అప్పుడు ప్రయోగం పెట్టాలి. ప్రయోగం ఏంది? ఒక ఉంగరం పెట్టండి, గోతిలో బుడి చేయండి, మంత్రం ఏమను, పక్కన మనం కూర్చోవాలి. తెల్లారినాక అక్కడే కూర్చోవాలా, అతను ఒక్కరిని వదిలేయకూడదు. అక్కడ మోసం చేస్తారేమో భయం ఉంది కదా. తెల్లారినాక 2 ఉంగరాలు కావాలి. నీకు ఇంకా డౌట్ ఉంటే 2 బాతి పెట్టు, మళ్ళా మాత్రమే 4 కావాలి. అట్లా 1 ఏడాది పాటు ఉంగరాలు తయారు చేసుకుంటే 10-20 గూడ్సుల నుండి నిండి ఉంగరాలు వస్తాయి, ఇంక ఎక్కువ వస్తాయేమో. మొత్తం గవర్నమెంట్కి ఇద్దాం. అసలే బంగారంలోకి ఇబ్బంది పడుతున్నారు. భారతదేశం వెలిగిపోతూ ఉంది, 4వ ఆర్థిక వ్యవస్థ ఉందని ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా. మరి జపాన్ కంటే దాటిపోయినాం, బ్రిటన్ కంటే దాటిపోయినాం చెప్పుకుంటున్నారు కదా. మరి ఇంత బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకుంటే 1వ నెంబర్కి వెళ్ళిపోతాం కదా. ఇంకా 3 అయింది, 4 అయింది. తిక్క కార్యక్రమం కాకపోతే 1కి వెళ్ళిపోదాం. అది సరైనదని నిరూపించబడితే. అలా ఏ క్వశ్చన్ ఎదురైనా అక్కడ సత్యాసత్యాల ఫ్రేమ్, ధర్మాధర్మాల ఫ్రేమ్ వాడేయచ్చు. ఇందాక చెప్పుకున్న విషయం మనం చూద్దాం. మహిమగల కడియం ఒక అమ్మాయి దగ్గర నుంచి అమ్మేశాడు, ₹1,00,000 సంపాదించాడు. ఏం చేయాలి అమ్మాయి? బాబు నీ కాగితం రాయిస్తా, రేపు చెల్లేటట్టుగా నేను చెక్ ఇస్తాను నీకు 25,000కి. ఈ కడియం తీసుకెళ్ళి మా ఇంట్లో నానబెడతా. మా ముసలమ్మకి క్యాన్సర్ రోగం వచ్చింది, ఆమెకి ఇస్తా. ఇది రోగం తగ్గితే నీకు ఫోన్ చేసేస్తా, చెక్ నువ్వు డిపాజిట్ చేసుకో, డబ్బులు తీసుకో. ఒకవేళ అది మోసమని తెలితే ఏమక్కర్లే, బ్యాంకు ఫోన్ చేసి ఫలానా నెంబర్ చెక్ వస్తే ఆనర్ చేయకంటే అయిపోద్ది. ఎంత సులభమైన పద్ధతి. మరి ఈ పద్ధతి చేయకుండా నా పిల్ల 25,000 ఎందుకు పోగొట్టుకుంది? పోగొట్టుకునేది కాదు, 3కి క్షౌరం చేయించింది కదా, వాడు ₹1,00,000 సంపాదించాడు కదా. ఆ ప్రాబ్లంని సత్యాసత్యాల ఫేము ప్రయోగం అనే పద్ధతి వాడితే తేల్చేయగలిగేది కదా.
ఈ జ్ఞానం ఆ అమ్మాయికి ఉండుంటే మోసపోయి ఉండేదా? ఇలాగే మీ సెల్ ఫోన్లో మీకు ₹1,00,00,000 లాటరీ వచ్చిందని వస్తుంది. ముందు 5 లక్షలు డిపాజిట్ చేయండి, కోటి మీకు పంపిస్తాను అంటారు. ఇప్పుడు నువ్వు ధర్మాధర్మాల ఫ్రేము, సత్యాసత్యాల ఫ్రేములో పరిశీలించు. నువ్వేమన్నాలా ధర్మాధర్మాల ఫ్రేములో? బాబు నువ్వు చెప్పింది కరెక్ట్, ఒప్పుకుంటా, నేను 5 లక్షలు తగ్గించుకొని మిగతా డబ్బులంతా నాకు పంపించనాలా? వాడు మోసం చేస్తాం లేదు నీకు తెలియాలంటే. ఇక్కడ కూడా దేవనిత్యత్వ నియమం ఉంది. 5 లక్షలు వదిలేసుకుంటాను. లాటరీ ముక్కుమ్మని తెలియనోడికి ఎట్లా వస్తుంటే నువ్వు లాటరీ టికెట్ కూడా కొనాలా? ఎట్లా వస్తుంది? కామన్ సెన్స్లో కూడా బేస్లో పనిచేసేది ఈ ఫ్రేమేనండి, వేరే ఫ్రేమ్ ఏం పనిచేయదు. మొటిమలు వచ్చిన అమ్మాయికి అప్లై చేసి చూద్దాం. మొటిమలు అనేవి యుక్త వయసులో వస్తాయి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. హార్మోన్స్లో అవి శరీరం మీద పనిచేసే తీరు వల్ల మొటిమలు వస్తాయి. ఇది సహజమైన విషయము. మొటిమలు ఉన్నాయని నువ్వు గిల్లడం మొదలుపెట్టినా, నలపడం మొదలుపెట్టినా చేతికుండే మురికి మొటిమలు మొదలులోకి వెళ్తే చీమ్ బట్టి లావు అవుతాయి. అవి తగ్గిపోవాలంటే నువ్వు మొటిమలను తాకవద్దు, సబుతో ముఖం శుభ్రం కడుక్కో. ఇది సత్యాసత్యాల ఫ్రేమ్ల ఆన్సర్. ఇంక ధర్మాధర్మాల దగ్గరికి వద్దాం. నా ముఖంలో మొటాలు ఇంత లావు ఉంటే అందరూ చూసి ఎగతాళి చేస్తారు కదా అని అనుకుంటుంది ఆమె. ఆ ఎగతాలు తప్పించుకోవడానికి మొటాలు పోతే బాగుంటుంది నలిపింది, తప్పు పద్ధతి ఎత్తుక్కుంది, సరైన పద్ధతి ఎత్తుక్కోకుండా. శాస్త్రీయంగా నిరూపించబడ్డ పద్ధతి ఏంటి? సబుతో ముఖం కట్టుకుంటూ తాకొద్దు వాటిని, కొన్నాళ్ళకి మాడిపోతాయి. అది కరెక్ట్ మెథడ్, శాస్త్రీయమైన పద్ధతిలో నిరూపణ జరిగింది. అది వాడుకోకుండా ధర్మాధర్మాల ప్రేమలు ఇతరులందరూ నా ముఖం చూసి ఎగతాళి చేస్తారు అనుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవడికి వాడికే ఆడి ముఖము ఆ ముఖం చూసుకుంటే టైం లేకుండా సస్తా ఉంటే నీ ముఖం చూసేంత టైం ఎవడుకుంది, అంత ఓపిక ఎవడుకుంది అనేది నీకు అర్థమైందనుకో, నువ్వు ఆ ఫ్రేమ్లో కూడా దాన్ని కొట్టేస్తావు. ఇట్లా ఎంతమంది ఆడపిల్లలు మా ఆసుపత్రికి వస్తే మేము పరిష్కారం చెప్పి పంపించడమో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఈ 2 ఫ్రేములు ఉపయోగించి ఆన్సర్ చెప్పాం. ఒక పిల్లవాడు బాగా చదవడంలా, వాడు ఎందుకు బాగా చదవటం లేదో చూడాలి నువ్వు. ఎందుకు బాగా చదవలేక కాన్సన్ట్రేట్ ఎందుకు చేయలేకపోతున్నాడో చూడాలి. సత్యాసత్యాల ఫ్రేమ్లు ఎతకాలి. కేవలం మార్కులు వస్తేనో ర్యాంకులు వస్తేనో జీవితంలో అద్భుతంగా బతికినట్ట? మార్కులు ర్యాంకులు ఆటోమేటిక్గా గొప్ప ఉద్యోగం ఇస్తాయా? జీవితంలో సాఫ్ట్ స్కిల్స్, ప్రజలతో ఎట్లా మెలగాలి, ఎట్లా కమ్యూనికేట్ చేయాలి, ట్రబుల్ షూటింగ్ ఎలా, టీమ్ బిల్డింగ్ ఎలా, ఇలాంటి సాఫ్ట్ స్కిల్స్ వస్తే బాగా బతకడానికి అవకాశం ఉందా అని ఎతికితే ఇప్పటిదాకా మనకి జనరల్ ఫ్రేమ్లో ఎక్కువ సందర్భాల్లో సాఫ్ట్ స్కిల్స్ ఉన్నవాళ్ళు బాగా బతుకుతూ ఉన్నారు. మంచి మార్కులు ర్యాంకులు ఇచ్చినటువంటి వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం 100కి 70 మంది మామూలు జీవితాలు బతుకుతున్నారు. అత్యవసర మార్కులు వచ్చి బ్యాక్ బెంచర్స్లో ఉన్నటువంటి వాళ్ళు 100కి 70 మంది బాగా బతుకుతున్నారు. బాగా బతుకుతున్న వాళ్ళు 70 మంది వీళ్ళు ఉన్నారు. అంటే అర్థమైంది, ఈ బాగా బతకడం బాగా బతకపోవడం మార్కులకి ర్యాంకులకి లింక్ ఉండడం 30%. అది అర్థమైన జనరల్ ఫ్రేమ్లో ఏమొచ్చింది మనకు ఆన్సరు? సార్వత్రిక ఫ్రేమ్ కాదు, జనరల్ ఫ్రేమ్. ఎక్కువ మందికి ఏం జరుగుతుందో చూసినాం మనం. అంటే సత్యం ఫ్రేమ్ కంటే కొంచెం ఇన్ఫీరియర్ ఫ్రేమ్ ఇది. ఆ ఫ్రేమ్లో మార్కులు ర్యాంకులు గొప్పగా జీవించడానికి 30% ఉపయోగపడతాయి. బాగా జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళలో 100కి 70 మంది అత్యవసర మార్కులు లేని ప్రూవ్ అయింది. అప్పుడు నువ్వు పిల్లల్ని ఎందుకు తరుముకోవాలా? వాళ్ళకి చేతనట్టు చదవండి, వాళ్ళకున్న ఎబిలిటీస్ ప్రకారం చదువుతారు, సత్యం ఫ్రేమ్. ఎబిలిటీస్ ప్రకారం ప్లాన్ ప్రకారం చదువుతారు, ప్లాన్ సత్యం ఫ్రేమ్. గుర్తుంచుకోవడానికి టెక్నిక్లు వాడతారు, ఆ టెక్నిక్లు సత్యం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లు అందజేయి, మంచి మార్కులు వస్తాయి. నువ్వు భయపెట్టి బెదిరించి మెచ్చుకోకుండా ఉండి పక్కోళ్ళతో పోల్చి నువ్వు వాళ్ళకంటే తక్కువ వీళ్ళకంటే తక్కువ అంటే న్యూనత అనే భావం వచ్చినాక, డిప్రెషన్ అనే భావం వచ్చినాక ఉన్న మెమరీ కూడా సగనాగిపోతుంది. తల్లిదండ్రులకు అది అర్థం కావాలి. అట్లా ఈ 2 ఫ్రేముల్లో ఉన్న డేటాని మనం వాడుకోగలిగేటట్లయితే మనం సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను కొన్ని ప్రాబ్లమ్స్ అలాంటి ఎంపిక చేసి పెట్టుకున్నా. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చెప్తా, తర్వాత మీరు ఏవైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఒక మనిషి విమర్శిస్తే దాన్ని ఎలా స్వీకరించాలి? విమర్శ అనగా సరైన అర్థమైతే తప్పులు చెప్పడము. కానీ సమాజంలో విమర్శ అంటే తప్పులు పట్టుకోవడమే
అట్లా స్థిరపడిపోయిన పదం అది. ఇప్పుడు మనం ఫ్రేమ్లోకి వద్దాం. ఒక మనిషి నుండి తప్పుపడితే మాటల ద్వారానే కదా తప్పుపట్టాలా. మాటల ద్వారా తప్పుపడితే బాధ కలుగుతుంది. ఇది సత్యం ఫ్రేమ్. కానీ ఇంజురీ జరగదు. ఫిజికల్గా ఎవరైనా ఇంజురీ చేయడానికి వస్తే కత్తితో పొడవడమో గుచ్చటమో దేన్నన్నా నీకు ఇష్టమన్నా లేకపోయినా నీకు నొప్పి తెలుస్తుంది, గాయమవుతుంది, రక్తం వస్తుంది. అది మానడానికి టైం పడుతుంది. అక్కడ నీ ఇష్టాలు సంబంధం లేకుండా ఫిజికల్ ఇంజరీ నేను ఇబ్బంది పెడుతుంది. మెంటల్ ఇంజరీని మనం మాట్లాడేదాన్ని ఈ ఇంజరీ నాకు జరగకూడదు అనుకుంటే లోపలికి వెళ్ళదు. ఇక జరగాలి అంటే జరుగుతుంది. ఒక మనిషి మన దగ్గరికి వచ్చి ఫలానోడి మాటలతో నేను బాధపడ్డా, ఫలానోడి బాధపలతో చికాకు వచ్చింది, ఫలానా వ్యక్తి యొక్క మాటలతో నేను ఏడ్చినా, ఫలానా వ్యక్తి వాడిని మాటలతో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది అంటుంటారు. మరి స్కూల్లో 40 మంది పిల్లలు ఒకే రకంగా టీచర్ తిట్టడం తప్పనుకోండి. తిడితే ఒకడు పోయి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, 39 మంది దూకలేదు కదా. ప్రాబ్లం ఎక్కడుంది? ఆ ఒకడు కూడా సావకుండా ఉండాలంటే మాటలు మనిషిని హింసించలేవు అనే సత్యం నేర్పాలి. మాటలు ఆటంతటవే మనిషిని హింసించలేవు. హింసకు గురయ్యేటోడు రిసీవ్ చేసుకుంటే హింస వస్తుంది, రిసీవ్ చేసుకోకపోతే హింస రాదు. గౌతమ బుద్ధుడి జీవితంలో కథ ఒకటి ఉంది. అడుక్కోవడానికి వెళ్ళినాడు ఆయన. మంచి స్ఫురద్రూపి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. ఇంట్లోంచి భిక్ష పట్టుకొచ్చింది ఒక ఆమె. ఇట్లా ఆరోగ్యంగా ఉండడం చూసి ఏం రోగమా నీకు, దున్నపోతలాగున్నా పని చేసుకొని బతకొచ్చు కదా, అడుక్కోవడానికి వచ్చిన తిట్టింది ఆమె. తిట్టడం ధర్మమా అధర్మమా కాదు, ఇక్కడ తిట్టింది. తిట్లేని కనపడ్డాయి. తిట్లు సహజంగా బాధ కలిగిస్తాయి. ఈయన అలవ్ చేయదలుచుకోవాలి వాటిని. అలవ్ చేయదలుచుకోతే ఏం స్టాండ్ తీసుకున్నాడు? ఏం ప్రశాంతంగా ఏమి ఒక్క రకంగా కూడా టెన్షన్ పడకుండా, అమ్మ తమరు తెచ్చిన భిక్షని నేను నిరాకరిస్తే ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది, వెనక్కి తీసుకెళ్తా అన్నది. తమరు తిట్లు కూడా నాకు అక్కర్లేదు తల్లిని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈరోజు మహిళల్ని ఈ వాట్సాప్ యూనివర్సిటీలో 10 లక్షల మంది ట్రోలింగ్ అని చేసి ఏడిపిస్తున్నారు రకరకాల మాటలతో. ఆ ట్రోలింగ్ తట్టుకోలేక మహిళలలో మగవాళ్ళు కూడా వీళ్ళని ఎందుకే ఈ పనులన్నీ మీకు ఏం పని మీకు వీళ్ళందరూ తిట్లు తినాలనా అని వీళ్ళు పని చేయకుండా తిడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం వీళ్ళు పని చేయకుండా ఉండాలని. ట్రోలింగ్ ఉద్దేశం అది. ట్రోలింగ్ అంటే మాటలే కదా. మాటలు లోపలికి పోనీయకపోతే ఏమవుతుంది? వాళ్ళు బుక్ రాసుకున్నారు ఈ మధ్య. దాదాపు 15 మంది రాశారు ఆ బుక్లో. అందరం బాధపడ్డాము, ఇబ్బంది పడ్డాము రాసి చివరి పేరాలో దాన్ని తట్టుకొని లెక్క చేయకుండా ఉండటం నేర్చుకున్నాం మేమన్నారు. ఆ లెక్క చేయకుండా ఉండటం అనేది మొదటి పారాగ్రాఫ్లో పెట్టండి. ఇవన్నీ మిమ్మల్ని బాధ పెట్టవు. మనిషిని మాటలు హింసించలేవు, అనుమతిస్తే తప్ప. ఇది సత్యాసత్యాల ఫ్రేమ్. అనుమతిస్తావా లేదా నువ్వు తెలుసుకో. నువ్వు అనుమతించవా హ్యాపీగా ఉంటావు, అనుమతిస్తే బాధపడుతూ ఉంటావు. ఈరోజు ఎంతమంది డిప్రెషన్కి గురై ఇలా బాధపడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. ఈ కోట్ల మంది అందుకే ఈ సబ్జెక్టుగా ఉంటే వాళ్ళ దగ్గర ఈ కోట్ల మంది మరణించరు కదా. అది కదా ఈ సబ్జెక్టు గొప్పతనం. అందువలన ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉపయోగపడుద్దో చూడాలా. పెద్ద సమస్యలకు కూడా ఉపయోగపడుద్దా? ఇది ఉపయోగపడుద్ది. ఒక మనిషిని కార్యకర్తగా నిలబెట్టుకోవాలంటే ఏం పని చేస్తానన్నాం. ఈ పని చేసే నాయకుడు మంచి విజ్ఞానవంతుడైతే నిలబెట్టుకోగలడా, మంచి ఉపన్యాసకుడైతే నిలబెట్టుకోగలడా, చక్కగా చదువుకున్నాడైతే నిలబెట్టుకోగలడా, బ్రహ్మాండంగా టిప్ టాప్ డ్రెస్ చేసుకుని నిలబెట్టుకోగలడా, పెద్ద మీటింగ్ పెట్టి ఉపన్యాసం ఇచ్చి ఆకర్షణీయంగా మాట్లాడి అందరినీ మెస్మరైజ్ చేస్తే నిలబెట్టుకోగలడా, బాగా స్నేహం చేస్తే నిలబెట్టుకోగలడా? ఇన్ని ఎదురైనవి. బాగా స్నేహం చేస్తే నిలబెట్టుకోగలిగే అవకాశం జనరల్ ఫ్రేమ్లోకి వచ్చింది. అది మిగతావన్నీ దీని అంతగా పనిచేయమనేది జనరల్ ఫ్రేమ్లో ఉంది. సత్యమనే ఫ్రేమ్ అనం. ఎందుకంటే బేసిక్గా ధర్మాల ఫ్రేమ్ అది. ఎక్కువ చోట్ల ఎట్లా అమలు జరుగుతుంది, తక్కువ చోట్ల ఎట్లా అమలు జరుగుతుంది అనేది మనకు లెక్క. ఆ లెక్కగా చూసినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది. అక్కడ కార్యకర్తలను సంపాదించాలంటే ఫైనల్గా స్నేహం చేయాల్సిందే బలంగా. మిగతా అన్నీ సహాయపడేవి. మెయిన్ అది. అట్లా మనం ప్రతి చోట ఈ ఫ్రేమ్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎక్కడైనా ఉపయోగపడకపోతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. కొన్ని చోట్ల ఎక్కువ ఉపయోగపడుతుంది, కొన్ని చోట్ల మరింత డేటా లేకపోతే ఉపయోగపడదు. ఆ డేటా సంపాదించుకోవడం అంటేనే మనం పరిశీలిస్తున్న
విషయం చుట్టూ ఉన్నటువంటి సత్యమేంది అసత్యమైంది, ధర్మమేంది అధర్మమేందని పూర్తిగా తెలిస్తే మనం దాన్ని పక్కా వాడుకోవచ్చు. శ్రీహరికోట నుంచి రాకెట్ వదలదలుచుకున్న సైంటిస్టు రాకెట్ వదలడంలో ఇమిడి ఉన్నటువంటి అన్ని సత్యాలు కానీ తెలుసుంటే కరెక్ట్గా ఎక్కడ చంద్రుడి మీద ఎప్పుడు దిగుద్దో చెప్పగలడు, అక్కడే దిగుతుంది. ఒక్కటి మిస్ అయినా దిగాలన్న దగ్గర దిగదు, దిగాలన్న టైంకి దిగదు. కల్పనా చావ్లా రాకెట్లోంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ రాకెట్ నిర్మాణంలో 1-2 మిస్ అయినారు, సత్యాలు మిస్ అయినారు, గాల్లోనే పేలిపోయింది, గాల్లోనే అస్ట్రోనాట్స్ చనిపోయినారు. అలాగే ఆ శ్రీహరికోటలో ఉన్న ఆ సైంటిస్టు రాకెట్ మోడల్ని తెచ్చి చెంగాళమ్మ గుడి దగ్గర పూజ చేస్తాడు, వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేస్తాడు. దీన్ని ఏమంటారో అని అడిగాడు ఒక ఆయన రాకెట్ వదిలే దగ్గర శాస్త్రీయ పద్ధతి వాడాడు, చెంగాళమ్మ గుడి దగ్గర పెట్టేటప్పుడు నమ్మకాన్ని వాడాడు అని చెప్పినాం. నమ్మకము శాస్త్రీయ పద్ధతి వాడేవాడికి తప్పుడు నమ్మకాలు ఉండవా? తను చేసే పని దగ్గర శాస్త్రీయ పద్ధతి వాడతాడు, లేకపోతే పని చేయదు. అది ఏ మనిషి అయినా తన జీవితంలో తను చేసే పని దగ్గర శాస్త్రీయ పద్ధతి వాడాల్సిందే. వాడితేనే రిజల్ట్ వస్తుంది, లేకపోతే రాదు. ఎంత వాడితే అంత రిజల్ట్ వస్తుంది. ఎక్కువ వాడితే ఎక్కువ రిజల్ట్ వస్తుంది, తక్కువ వాడితే తక్కువ రిజల్ట్ వస్తుంది. పండించే రైతు 100% సైంటిఫిక్గా వ్యవసాయం చేస్తే 100% రిజల్ట్ వస్తుంది. కొంత వాడకపోతే అంతే ఫలితం వస్తుంది. తప్పుడు పద్ధతులు వాడితే మొత్తం నష్టం వస్తుంది. ఎక్కడైనా ఈ పద్ధతే పనిచేస్తుంది. ఒక హస్త సాముద్రికుడు కానీ ఒక జ్యోతిష్కుడు కానీ భవిష్యత్తు చెప్తామని చెప్పని క్లెయిమ్ చేస్తారు. హస్త సాముద్రికుడి హస్తం బొమ్మ చూపించి హోటల్ ముందు బోర్డు పెడతాడు. హస్తంలో రేఖలను చూసి మీ భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు చెప్తానంటాడు. రైట్, వెళ్ళండి మీరు ఆయన దగ్గరికి. ఈ ప్రయోగం మేము 1968లో చేశాం. కర్నూలులో మీనాక్షి లాడ్జిలో ఒక హస్త సాముద్రికుడిని ఆయన దగ్గరికి వెళ్ళాం. 4 విద్యార్థులమి. ఏమండి మీరు చేయి చూసి అన్నీ చెప్తారట కదా అన్నాం. అవునన్నాడు ఆయన. చేతి ముద్ర చూసి చెప్తారా, చేయి చూసి చెప్తారా అని అడిగినాం. ఏమనుకుంటున్నాను నేనంటే హరిద్వార్లో ట్రైనింగ్ అయినా ముద్రలో గీతలు పడతాయి కదా, ముద్ర చూసి కూడా చెప్పేస్తాను అన్నాడు. వెంటనే మేము జేబులోంచి 10 కాగితాలు తీసి పెట్టినాం. 10 చేతి ముద్రలు. ఒక ముద్రకి 10 రూపాయలు అన్నాడు. 10 10లు 100 పెట్టాం. ఈ 10 ముద్రల గురించి తమరు చెప్పాలండి. వీళ్ళు ఆడవాళ్ళు చేయి ముద్ర ఏది, మగవాళ్ళు చేయి ముద్ర ఏది కరెక్ట్గా చెప్పాలా, ఎవరికి పెళ్ళి అయింది ఎవరికి కాలేదు కరెక్ట్గా చెప్పాలా. వాళ్ళందరికీ సంబంధించిన డేటా మా దగ్గర రాసి పెట్టుకున్నాం. 1 2 3 4 5 రాసుకున్నాం. మేము మళ్ళీ మారుస్తాం, నీకు అనుమానం ఉంటే రాసుకున్న కాగితం పక్కన పెడతాం. మేము ముందే రాసుకొని వచ్చినాం. పోనీ కనీసం ఏం రాసుకున్నావు అదన్నా చెప్పాలి నువ్వు. వాళ్ళు ఒరిజినల్గా ఆడమగో పెళ్ళి ఎందుకు లేదు నువ్వు చెప్పలేకపోతే పోయినావు, మేము రాసుకొని ఇచ్చాం కదా, ఈ కాగితం ఉండేదన్నా చెప్పాలా. 5 నిమిషాలు అయిందండి జవాబు చెప్పడంలా. 100 రూపాయలు ఉన్నాయి ఇక్కడ, 10 కాగితాలు ఉన్నాయి. ఇక ఆయన చెప్పలేడని మాకు అర్థమైంది. ఒక్క ప్రశ్న అడుగుతానండి, ఒక్క ప్రశ్న. ఇది పెన్ను. ఈ పెన్నుతో నా చర్మం మీద ఇలా గుచ్చుకోనా కరెక్ట్గా చెప్పాలా. కరెక్ట్గా చెప్తే నీకు 100 రూపాయలు ఇచ్చిపోతాం అన్నాం. ఆయన కరెక్ట్గా చెప్పలేడు. అది ఎందుకు చెప్పలేడు? ఆయన గుచ్చుకుంటాడంటే గుచ్చుకుంటాను అనడానికే మడతేసి జేబులో పెట్టుకుంటా. గుచ్చుకో అనడానికో గుచ్చుకుంటా. గుచ్చుకునే పని నా చేతిలో ఉంది. ఫలితం ఆయన చెప్పాలి, ఊహించి చెప్పాలి. గుచ్చుకోవడం 2 ఉన్నాయి ఛాయిస్లు. అక్కడ కరెక్ట్గా ఊహించి చెప్పడం సాధ్యం కాదు. పని ఇంకా జరగకముందే చెప్పాలా. జరిగినాక ఊహించి చెప్పచ్చు గుచ్చుకున్నాడు గుచ్చుకోలేదని. జరగకముందే అడుగుతున్నా చెప్పలేడు. అది నేను చెప్తే వ్యతిరేకమైన నేను చేస్తా. ఆయనకు ఛాలెంజ్ నేను చెప్పా, మీరు చెప్పలేరండి, నేను చెప్తా రేపు ఏం జరుగుతుందో. ఇప్పుడు నేను కాగితం మీద రాస్తా రేపు ఏం జరుగుతుందో. ఉదయం 10 గంటల 10 నిమిషాలకి ఈ లాడ్జ్ దగ్గర ఈ మేనేజర్ దగ్గర జరుగుతుంది. కాగితం ఇప్పుడే రాస్తున్నా, సీల్ చేస్తున్నా, మేనేజర్ దగ్గర బిరువాళ్ళు పెడుతున్నాం. నువ్వు ఒక తాళమే నేను ఒక తాళం వేస్తా అని ఛాలెంజ్ చేసి కాగితం పెట్టాం. ఉదయం 10 గంటల 10 నిమిషాలకి నా ఫ్రెండు చేతిలో నిప్పు కనికి తెచ్చి పెట్టా. అమ్మ కాలిందని కింద పడేస్తాడు. ఇప్పుడు కాగితాన్ని తెరిస్తే ఆ ఫ్రెండ్ పేరు సురేష్ చేతిలో 10 గంటల 10 నిమిషాలకి నిప్పు కనిక డాక్టర్ బ్రహ్మారెడ్డి పెడితే చెయ్యి కాలిందని ఎదిరించి కింద పడేస్తారని రాసింది. ఈ ప్రపంచంలో ఉన్న జ్యోతిష్కులు, హస్త సాముద్రికులు, భవిష్యత్తు చెప్తాననే వాళ్ళందరినీ పిలిచరండి. జన విజ్ఞాన వేదిక ఓపెన్గా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తుంది.
జరగబోయేది మీరు కానీ కరెక్ట్గా చెప్పగలిగితే మా వేదికను మానేసుకొని మీ శిష్యులు అవుతాం. ఒక్కటి తప్పు చెప్పినా మీరు పని చేయకూడదు. జ్యోతిష్కులతో ఇలాంటి పోరాటం ఒకటి జరిగింది. 2 జ్యోతిష్కులు జరగబోయే చెప్తాం మేమన్నారు, జరిగింది చెప్తామన్నారు. 19 పాయింట్లు ఇచ్చినాం మేము వాళ్ళకి. పుట్టిన తేదీ చెప్పకూడదు, మేము పుట్టిన రోజు చెప్పకూడదు, పుట్టిన ప్లేస్ చెప్పకూడదు. 19 మంది డేటా, ఈ డేటా ఇచ్చినాం, మేము రాసి పెట్టుకున్నాం. ఈ డేటా వాళ్ళకి ఇవ్వకుండా మా దగ్గర పెట్టుకున్నాం. వీళ్ళ గురించి ఏం చెప్పాలైనా మగవాడు ఆడవాళ్ళు చెప్పాలి, పిల్లెందులే చెప్పాలి, మొదటి భార్యనా రెండో భార్య చెప్పాలి, పిల్లలు ఎంతమంది చెప్పాలి, వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పాలి, ఆస్తి ఉందోలే చెప్పాలి, కారు ఉందోలే చెప్పాలి, ఇల్లు ఉందోలే చెప్పాలి, చచ్చిపోయినాడు బతుకున్నాడు కూడా చెప్పాలి. అదైతే మేము చెప్పమన్నారు వాళ్ళు. మీకేం నొప్పి? 19 మందిలో కొంతమంది చచ్చిపోయినారు, కొంతమంది బతుకున్నారు. చచ్చిపోయిన వాళ్ళు చెప్పడానికి మీకేం ఇబ్బంది అన్నాం. ఒప్పుకున్నారు వాళ్ళు. బాండ్ పేపర్ రాసుకున్నామండి. 19 మంది వివరాలు చెప్పాలి, 13 పాయింట్లు చెప్పాలి ఒక్కొక్కరి గురించి. ప్రూవ్ అయితే, ఒక్కటి కూడా తప్పకూడదు. ప్రూవ్ అయితే జన విజ్ఞానికి వదిలేస్తాం, నీ పనే చేస్తాం. ఇంకా జ్యోతిషం అద్భుతమైన చెప్తాం. ఒక్కటి తప్పని తేలినా ఇక దుకాణం మూసేయాలని చెప్పినాం. మేము సంతకాలు పెట్టి 4 ఏళ్ళు అయింది. వాళ్ళు సంతకాలు పెట్టక రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది ఎక్కడైనా వెబినార్లో చూసన్నా వస్తారేమని ఆశపడుతున్నా. రారు నా లెక్క ప్రకారం. వస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఇలాంటి అంశాలను దాదాపు 19-20 అంశాలు రాసి ఏటీ కోవూర్ అని ఆయన సైంటిస్టు, సైకాలజిస్టు, కొలంబో బ్యాంకులో ₹1,00,000 పెట్టి 30 ఏళ్ళ నాడు ఇప్పుడు 20 లక్షలు అయింది. ఈ కాగితం అక్కడే దాంట్లో డబ్బాల్లో పెట్టించినాడు. ఉంటే కదా డబ్బులు దాచిపెట్టుకున్న అరలో, దాంట్లో దాచిపెట్టాడు. ఇప్పుడైనా పోయి దాన్ని ఛాలెంజ్ చేసి 20 లక్షలు ఎవరైనా తీసుకోవచ్చు. జేమ్స్ ర్యాండ్ అయిన అతను అమెరికాలో ఆయన ఉన్నాడు. ఇట్లాంటివి రాసి పెట్టాడు ఆయన. 6 కోట్లు ఇస్తానన్నాడు ఆయన. ఎవరన్నా భవిష్యత్తు చెప్పగలిగితే. ఎవరు కొంపలు ముంచడానికంటే భవిష్యత్తు చెప్తామంటారు. సత్యం చేతిలో ఉన్నవాడే భవిష్యత్తు చెప్పగలడు, ఎవడో చెప్పలేడు. ఇక సత్యం అంటే నిరూపించబడది. ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా అదంతే. అటువంటి సబ్జెక్ట్ ఉన్నాడే చెప్పగలడు. అందువల్ల ఏ సమస్యనైనా సరే ఈ ఫ్రేమ్లో పరిష్కరించడానికి మనం ఒక ప్రయత్నం చేయొచ్చు ఈ విద్య నేర్చుకుంటే. మిత్రులారా, ఇది సమగ్రమైన విశ్లేషణ కాదు. సమగ్రంగా ఈ సబ్జెక్టు నేర్చుకోవాలంటే ఒక రోజు పడుతుంది. అలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మెటీరియల్ మేము ముందే పంపిస్తాం. దాన్ని చదువుకొని మీకున్న డౌట్లన్నీ రాసుకొని రావాలి. వస్తే కొన్ని గంటల పాటు కూర్చొని అన్ని డౌట్లు తీర్చుకుంటే మా ఉద్దేశం ఏంటంటే మీకు సబ్జెక్ట్ పూర్తిగా అర్థం కావాలి. తిరిగి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ గంట మాట్లాడిన దాంట్లోనే మొత్తం సబ్జెక్ట్ డెలివరీ కాదండి. ఇది ఒక ప్రతిపాదన మేము ముందు పెట్టా. ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు మా ఆర్గనైజర్లకు పేర్లు ఇవ్వండి. మేము అనేక చోట్ల ఈ ట్రైనింగ్లు పెడుతున్నాం. ప్రతి సమస్యను ఎట్లా పరిష్కరించాలా అనేది నేర్పిస్తూ ఉన్నాం.